తెనాలి పరిసరాల్లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో సంగం జాగర్లమూడిలో గల శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ మహాశివరాత్రికి జరిగే ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు. రూరల్ మండలం సంగం జాగర్లమూడిలో వెంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం 900 ఏళ్ల చరిత్ర కలిగింది. మహాశివరాత్రి వేడుకలను ఈ నెల 12న ప్రారంభించారు. తొలి రోజున స్వామి వారిని పెండి కుమారుని చేశారు. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ చేశారు. శుక్రవారం సాయంత్రం గ్రామోత్సవం చేశారు. 14న గ్రామ బలిహరణ, గ్రామోత్సవం, మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం, సాయంత్రం అక్కడే జ్యోతి ప్రజ్వలన, రాత్రి 11 గంటలకు లింగోద్భవ పూజ, 12 గంటలకు గ్రామ బలిహరణ, తదుపరి ఎదుర్కోల నడిచి స్వామివారి దివ్య కళ్యాణం చేస్తామని అర్చకులు తెలిపారు. వంశం పారంపర్య ధర్మకర్త రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పద్మ పర్యవేక్షణలో జరుగుతున్న వేడుకలు ఈ నెల 17 వరకు కొనసాగనున్నాయి. తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అధికారిని అర్చకులతో సమీక్షించారు. రేపు రాబోయే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన తెనాలి మండలం సంగం జాగర్లమూడి విలేజ్లో వేయించేసి ఉన్న సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్ల పరిశీలన కోసం వివిధ శాఖల అధికారులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఈవో పద్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలన్నీ సక్రమంగా జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవన్నీ పరిశీలించాం. ముఖ్యంగా ఇక్కడ సిబ్బంది పరంగా చూస్తే 4 పూజారులు ఉన్నారు, 5 స్టాఫ్, అట్లాగే వాలంటీర్లను కూడా అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్మెంట్ బాగుంది. అభిషేకం టికెట్ 40 రూపాయలు పెట్టారు. ఫ్రీ దర్శనం కూడా ఉంది. సుమారుగా 3000 మంది భక్తులు ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉందని మాకు పాస్ట్ హిస్టరీ ఉంది. ఇక్కడే పక్కనే కొమ్మమూరు కెనాల్ ఉండడంతో కొద్దిగా మేము ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే భక్తితో పాటు కూడా కొంతమంది ఎవరైనా ఆకతాయిలు వచ్చి పొరపాటున దాంట్లో దిగితే అది కూడా సమస్య కాబట్టి ఈవో గారితో కూడా ఈ విషయాన్ని చర్చించి లోకల్ స్విమ్మర్స్ని కూడా అరేంజ్ చేసుకున్నాం. భక్తులకు ప్రత్యేకంగా నా విజ్ఞప్తి ఏంటంటే భక్తి ఎట్లా ఉండాలి అంటే అది హ్యాపీగా మనశ్శాంతిగా దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఉండాలి తప్ప ఆకతాయిలు ఎవరు కూడా ఈ కాలువలో దిగడానికి వీల్లేదు. ఆ విధంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అట్లాగే మన రూరల్ ఎస్ఐ ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 20 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసే విధంగా కూడా పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎస్ఐ ఆనంద్ గారిని కూడా అభినందిస్తున్నా. మంచి సమయంలో స్టాఫ్ అందరినీ సంగం జాగర్లమూడి సంగమేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి సందర్భంగా భక్తులకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. అలాగనే బాత్రూమ్స్ అవైలబిలిటీ ఉంది. శానిటేషన్ అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకొని యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కలెక్టర్ గారు అండ్ ఎంఆర్ఓ గారు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి వీలైనంత ఎక్కువగా భక్తులు శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత రోజు 15వ తారీఖు శివరాత్రి రోజు స్వామివారికి అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలు జరుగుతాయి. తర్వాత రోజు అనగా 16వ తారీఖున రథోత్సవం ఉంది సాయంత్రం 7 గంటలకి. కావున ఈ 2 కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఈ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే దేవస్థానానికి సంబంధించినటువంటి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఆయన ఆ రోజు స్వయంగా రథోత్సవం రోజు అటెండ్ అవుతారు ఇక్కడికి. ప్రతి ఒక్కరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సుమారు 900 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గారైనటువంటి శ్రీ రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారి అధ్యక్షతన ఈవో పద్మగారి సారథ్యంలో చక్కని ఏర్పాట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకోవటానికి, అభిషేకాలు చేసుకోవటానికి
పూజాది కార్యక్రమములు కర్తూలు నిర్వర్తించుకోవటానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చక్కని ఏర్పాట్లు చేసినారు. కావున ఈ ఏర్పాట్లు నిన్న గురువారం నాడు 12వ తారీఖు గురువారం నాడు స్వామివారిని ఉదయం పూట పెళ్ళికొడుకుని చేయటం జరిగింది. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన ధ్వజ అవరోహణ కార్యక్రమం జరిగింది. 15వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు జరుగుతాయి. సాయంత్రం అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. రాత్రికి 11 గంటల కాలంలో లింగోద్భవ కాల అభిషేకం జరుగుతుంది. 12 గంటలకు గ్రామ బలిరణకు వెళ్ళి గ్రామం నుంచి భక్తులు ఇచ్చేటువంటి తలంబ్రాలను తీసుకొని ఆలయమునకు భక్తులతో విచ్చేసి ఎదుర్కోలు మహోత్సవము, తదనంతరము 2:30 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలను పొంది అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని సదా బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, విజయ గణపతి, ప్రసన్నాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవ ఆలయములను దర్శించి గంగానమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ తల్లుల గ్రామ దేవతలను కూడా దర్శించి అనుగ్రహాన్ని